రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. సార్ మురళీమోహన్ గారు నమస్తే అండి. మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నారు కాబట్టి కుటుంబం మొత్తం మీ విలువలతోటి అలా నడుచుకుంటూ వచ్చిందండి ఇవాళ. సో అదే కుటుంబం మీ గురించి ఒక్కొక్క వీడియో బయట ఇచ్చారు, ఒకసారి చూద్దామండి. మా వాళ్ళ రూపమ్మా. అవును. హ్యాపీ బర్త్డే నాన్నగారు. 84 years కంప్లీట్ చేస్తున్న ఈ సందర్భంగా మేము మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తున్నాం. మీ లైఫ్ని మేము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే మీరు 84 years కంప్లీట్ చేస్తున్నందుకు కాదు, మీరు ఎంత కంప్లీట్గా 84 years లివ్ చేశారో అందుకు. ప్రొఫెషనల్ సక్సెస్ కోసం కాదు, సొసైటీ పట్ల మీకున్న ఒక రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ పట్ల మీకున్న రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ పట్ల, అమ్మ పట్ల, మా పట్ల, ప్రతి ఒక్కళ్ళతో మీకున్న రెస్పాన్సిబిలిటీ ఎంత ఈక్వల్గా, ఎంత కంప్లీట్గా మీరు లివ్ చేసి 84 yearsని మీరు ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేశారో మీ లైఫ్ని, మేము అంత కంప్లీట్గా మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తున్నాం. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బట్ there is one thing that మేము, I won't say complain, but there's one request that I want to on behalf of everybody in the family. అంటే అందరి తరఫున నేను ఒక రిక్వెస్ట్ ఉంది మీతో. అదేంటంటే మీరు అందరి గురించి ఆలోచిస్తారు కానీ మీ గురించి మీరు ఆలోచించరు. చాలా యాక్టివ్గా ఉంటారు. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ ఫర్ యూ. బట్ కొంచెమన్నా స్లో డౌన్ అనేది ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్ అయితే when is that we are going to see Maganti Murli Mohan garu take a little rest and spend more time with us family. ఎందుకంటే మీరు రిటైర్ అవ్వటం అనేది మేము అసలు చూస్తామా? మాతో టైం స్పెండ్ చేయటం అనేది అసలు జరుగుతుందా? మీరు రిటైర్ అవ్వాలి అని మేము ఎప్పుడు కోరుకునేది ఎందుకు అంటే మాతో నాన్నగారు ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాలి అని ఒక కోరిక మాకు. ఈ మధ్యన రోడ్ ట్రావెల్ చాలా ఎక్కువ చేస్తున్నారు. సుమంత్ టీవీ ద్వారా మీతో రోజు ఇంట్లో రిక్వెస్ట్ చేయటమే కాదు, ఇప్పుడు పబ్లిక్గా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ రూపమ్మ. ఆవిడ మా కోడలండి. అవును సార్. కానీ నన్ను మా ఆవిడ్ని అమ్మ నాన్నగారనే పిలుస్తుంది, ఎప్పుడు మామయ్య గారు అత్తగారని పిలవదు. షీజ్ లైక్ మై డాటర్. సో బాగా చదువుకుందండి, బాగా తెలివైంది, చాలా డాషింగ్ ఇది ఉంది, చాలా బాగా చేస్తుంది. ఆవిడ ఒక మాట అడిగారు కదా, అంటే మీరు యాక్టివ్గా ఉన్నారు, ఫిట్నెస్గానే ఉన్నారు, ఓకే మాకెప్పుడు ఆ టైం స్పెండ్ చేస్తారు అనేటువంటిది. నాకు అమ్మగారికి ఎప్పుడు టైం స్పెండ్ చేస్తారని అడుగుతున్నాను. అంటే అలా స్పెండ్ చేయాలనే రాజకీయాల్లోంచి బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రోజున ఒప్పుకోవాలి అసలు. చాలాసార్లు ఇక్కడ నేను మీరు గట్టిగా బలంగా చేశారు, వచ్చాను, గెలిచాను, 5 సంవత్సరాలు సేవ చేశాను, చాలిక నేను నా టైంని నా ఫ్యామిలీ కోసం, నా భార్య కోసం, నేను నా పిల్లల కోసం ఉపయోగించదలుచుకున్నాను అని చేసి వచ్చేసాను. మొన్న ఈ మధ్యన కూడా కనపడి ఎలక్షన్ల ముందు ఫిట్గా బాగానే ఉన్నావు కదా, రావచ్చు కదా అన్నాడు. ఫిట్గా బయటికి కనపడేంత ఉండొద్దండి, 84 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫిట్గా ఉంటామండి అని చెప్పాను. నాకు మొదటి నుంచి కూడా ఏంటంటే ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత హెల్తీగా ఉంటాం అనేది నా పర్సనల్ ఫీలింగ్. పని ఏమి లేకుండా అలా టీవీలో చూస్తా సఫారా పడుకొని చేసామనుకోండి, ఉన్నాయి లేని అన్నీ కూడా వస్తాయి. అందుకని పొద్దున్నే హడావుడిగా బయలుదేరి అర్జెంట్గా వెళ్ళిపోవాలి అని చేసి స్పీడ్గా వెళ్ళిపోయి ఆ పళ్ళు చూసుకొని అవన్నీ చూసుకొని అట్లా వస్తే మోర్ యాక్టివ్గా ఉంటాం అనేది నా ఫీలింగ్. ఏం చెప్తారు సార్ రూపమ్మ గారికి? ఏం చెప్తారు? ఏం చెప్తున్నా అదే చెప్తున్నా. కళ్ళు కూడా చెమర్చాయి మాట్లాడేటప్పుడు. అక్కడే నాగేశ్వరరావు గారు నాతో ఒక మాట అన్నారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన సినిమాలు కూడా చాలా సినిమాలు చేశాను. అన్నపూర్ణ సంస్థ స్టూడియో పేరుతో తీసిన మొదటి సినిమాలో నన్నే హీరోగా పెట్టారు ఆయన చేయకుండా. అంత మంచి ఇది. ఆయన ఒకసారి అన్నారన్నమాట, నేను రిటైర్ అనేది అవును జీవితంలో, చచ్చిపోయే వరకు నేను నటిస్తూనే ఉండాలి, నటిస్తూనే చచ్చిపోవాలి అన్నారు. కరెక్ట్గా ఆ మాట నిలబెట్టుకున్నారు ఆయన. ఆఖరాఖరిలోకి వచ్చేప్పటికి హెల్త్ బాగోలేదు అనుకున్నప్పుడు మనం అనే సినిమా తీసి ఆ మనం సినిమాలో యాక్ట్ చేస్తూ రోజు రోజుకి డిట్రేట్ అయిపోతున్నారు. నాగార్జునకి పిలిచి నా సీన్లు ఏమైనా ఉన్నాయి వెంటనే తీసుకో, ఇంకా నేను ఎంతకాలం అవుతానో నాకే తెలియట్లేదు అన్నారు. ముందు ఆ సీన్లన్నీ తీశారు. హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఒకరోజు ఫోన్ చేసి నా వాయిస్ రేపు పొద్దున్న నేను కనుక చచ్చిపోయి ఎవరన్నా నా వాయిస్ డబ్బింగ్ చేస్తే సూట్ అవుతూ నేనే డబ్బింగ్ చెప్పాలన్నారు. అప్పుడు ఆయన మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొచ్చి హాస్పిటల్లో కూర్చోబెట్టి హాస్పిటల్లో రికార్డ్ చేసి డబ్బింగ్ చేశారు. అలా చివరి నిమిషం దాకా కూడా ఆయన నటిస్తూనే చచ్చిపోయారు. అలాంటి సాగు నేను కోరుకున్నాను. అందుకని సాధ్యమైనంతకు పని చేయటమే, ఎంత పని అయితే అంత. ఇప్పుడు
మా అబ్బాయి మా బ్రదరు వీళ్ళు ఇప్పుడు పిల్లలు అందరూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. అయినా సరే ఖాళీగా కూర్చోలేను. ఎవరన్నా వచ్చేదని అడిగితే నో అని చెప్పడం నాకు చేత కాదండి. ఏదో కల్చర్ లాగా ఇది ఉన్నా కూడా ఎవరు వచ్చి పిలిచినా సరే సాధ్యమైనంతలో డేట్కి ఫ్రీగా ఉంటే డేట్ లేదండి ఖాళీగా లేనండి అని అబద్ధం చెప్పలేను. అందుకని వెళ్తాను. అట్లా వెళ్ళటం రావటం తగ్గించుకోండి అంటారు కానీ నా వల్ల కావట్లేదు. ఏం చెప్తారు రూపమ్మ గారికి మరి? తప్పకుండానమ్మా, తప్పకుండా. ఎందుకంటే ఫ్యామిలీతో గడపాలని నాకు కూడా చాలా ఉంటుంది, గడుపుతున్నాను కూడా. ఇప్పుడు ఇదివరకున్నంత బిజీగా ఇప్పుడేం ఉండలేదు. తప్పకుండా అన్నీ ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. అవును ఇప్పటి వరకు అవును. అంటే ఆరోగ్యం కూడా చూసుకోవాలండి. మనం ఏమీ పని లేకుండా ఇంట్లో కూర్చున్నామంటే అనారోగ్యాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పటికీ రోజు ఒక 2.5 hours నడుస్తారండి. అంటే ఒకేసారి నడవకుండా 3 ఇన్స్టాల్మెంట్స్గా, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి. అంటే రోజుకి యావరేజ్గా 15,000 స్టెప్స్, యావరేజ్గా 15,000 స్టెప్స్ వచ్చేటట్టుగా. ఒక రోజు ఎక్కువ చేయొచ్చు, ఒక రోజు తక్కువ చేయొచ్చు, బట్ యావరేజ్గా చూసుకుంటే 15,000. ఏ అలవాట్లు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాయని మీరు అనుకుంటున్నారు సార్? అసలు ఇంత ఫిట్గా, ఇంత సక్సెస్ఫుల్ మ్యాన్గా. సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాం మనం. మనకు ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇక్కడున్న అట్రాక్షన్స్కో ఏటుకో నేను కనుక బలహీనపడే అదృగానికి అలవాటు పడ్డానంటే నా ఫ్యామిలీ ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు. అందుకని మనం సినిమా ఇండస్ట్రీలో వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ మనమే పెట్టుకొని, సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని మనం చేయాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, జోదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇంకా ఇతర కార్యక్రమాలు ఏం చేయకూడదు. ఇంత ఫిట్గా ఉండటం ఫస్ట్ థింగ్ మా ఫ్యామిలీ జీన్స్ అండి. మా మదరు ఫాదరు బాగా వెరీ హెల్దీ పీపుల్. వాళ్ళకి ఎవరికి కూడా బీపీలు కానీ షుగర్లు కానీ ఏమి లేవు. మా ఫాదర్ 96 years బతికారు, మా మదర్ 100 years బతికారు. సో ఆ జీన్స్ నాకు రావటం వల్ల మంచి హెల్దీ వచ్చింది. ఇక తర్వాత మన చేతిలో బోలెద్దు ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టుగా తాగేసి తినేసి చేసి అనుకోండి, ఎంత మంచి జీన్స్ అయినా పోతాం. సో వాటిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఎందుకంటే ఎంత కాలం బతికా ఉన్నది కాదు ముఖ్యం, ఎంత ఆరోగ్యంగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.